సో మేమైతే ఇంటికి పోతున్నాం. పని అయితే అయిపోయింది, పొద్దుకింది. ఇక మంది అందరు వెళ్ళారు. ఎంతమంది వచ్చారు చూడండి ఫ్రెండ్స్. జనాలు మాత్రం ఫుల్గా వచ్చారు. 20 మంది 30 మంది దాకా వచ్చారు. ఇంకా చాలా కొంతమంది అయితే బాట పట్టారు. ఫుల్ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నా ఫ్రెండ్స్. చాలా నుంచి బయటకు వెళ్ళేసరికి కొంచెం టైం అవుతుంది కదా, అందుకోసం తీస్తున్నా ఫ్రెండ్స్. బాట పట్టిరంటే పరుగో పరుగు. ఇక 5 అయితే టైం ఆగనే ఆగరు. కూలికి అయితేనేమో ఆగరు, పిల్లలకి అయితేనేమో 6 దాకా తీస్తారు. మాకు ఎక్కువ కావాలని. పత్తి బాగుంది కదా ఫ్రెండ్స్, లైట్గా బాగుంది. రాయలేదురా, రాయిపిచ్చి లేకపోతే నీకు ఇస్తుంది. నాగమ్మది కొట్టే అంటున్నావు నిన్న మా దాంట్లో. అట్లా కాదురా, నీకు ఇస్తుంది నాగమ్మది. మీ దాంట్లో వేయించుకున్నావు కదా నిన్న, మా దాంట్లో వేయించినవా? అందరూ ఏమేయం, మేము మా గుంపు వారికే వేస్తాం. ఈమె ఇద్దరికి తీస్తాం. అరే వీళ్ళిద్దరికి కొట్టాయిరా, నీకు ఇస్తుంది నాగమ్మది, ఇద్దరిది కొట్టాయి. కొట్టేసి ఎల్లకది ఒకటి రాయి. వాళ్ళ దాంట్లో రాసుకురు, అలా కాపులో రాసుకురు. ఓకే. 7 వచ్చి రామతోటి 8 మంది మేస్త్రమ్మతోటి. ఓకే చెప్పుగా ఇగో 2 పేజీలు. ఈరోజు కూడా వాళ్ళిద్దరిది కొట్టే నాగమ్మది. వాళ్ళ దాంట్లో రాసినవా? ఉండని ఇక రాసి పెట్టినమ్మా నేను. చెప్పు ఉండని కాపలే అల్ల పెడతా. 2 పేజీలు ఉన్నాయి, 2 రోజులకే కాపీ కొని పెట్టమను. ఓకే. మొన్న క్యాన్ అప్ప చెప్పిరా? మొన్న నువ్వు వచ్చినావా? నువ్వు రాలేదు కదా? ఎన్నాడు? మొన్న పోయినాడు. నేను రాలే ఆ రోజు. మేము అటు పోతే కిలోలకి
ఫ్రెండ్స్ ఇక జనాలు చూడండి. చెప్పేనా ఇంకో మా మనవరాలకి అయితే సర్ది అయింది, పత్తి ఏరి ఏరి. అందరం తీసుకుంటారు రాట్లేదు. మా వదినని కూడా తీయాలి. తీసింది తీయని టయానికి తెలిసి ఇంటికి పోయేసరికి ఏం పొద్దు ఉండదు. 5 అయితే మరి వచ్చిందా ఇప్పుడు? ఏంటిది వచ్చిండుగా ట్రాక్టర్. రాకపోతే పొద్దుగా పోతే కళ్యాణం వాళ్ళ అమ్మకి పప్పు చారు పడుతుంది. చీరలు కట్టుకుంటుంది. గీడ వచ్చిండదు బండి. ఈయనే పెడుతుండు నిన్న నుంచి. ఏంది చేస్తుండేలే అట్లా వస్తాం. తేడైనా చూపిస్తున్నా